రైట్. ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా బీసీలు చైతన్యం కాకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఏముండదు. అవేర్నెస్ లేకపోవడం ఒకటి, అవేర్నెస్ చేసే నాయకత్వం లేకపోవడం ఒకటి. ఇప్పుడు నాయకులందరూ కూడా పొద్దుగురు తెరకక కొత్త బిచ్చగాళ్ళు అన్నట్టుగా రాగానే ఒక 2 ఏళ్లలోనో ఏడాదిలో ఒక 2-3 టేస్ట్ చూసిర్రు. ఏం టేస్ట్ అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చారు. పాపం ఆయన అనతి కాలంలో అదృష్టం ఆయనది. జడ్పీటీసీకి వెళ్ళి, ఎమ్మెల్సీకి వెళ్ళి, ఎమ్మెల్యేకి వెళ్ళి, ఎంపీకి వెళ్ళి ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇలా సొంతంగా కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో కూడా 40 ఏళ్ళు పనిచేసిన రెడ్డిలు ఏం లేకుండా గోడలు గెక్కుతారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రెడ్డి అనే కాదు, ఏదనే కాదు. అది ఇవాళ ఏమైందంటే ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారు వస్తూనే కేసీఆర్ గారిని తిట్ల దండకంతో ప్రజలకు ఎందుకో ఆ ఎమోషనల్ అయ్యే గుణం ఉంది. ఓట్లు వేసారు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ ఇంకా కొందరు కూడా కొత్తగా వచ్చిర్రు, అదో ఇదో చేసి ఏదో ఒక పదవులు సంపాదించుకోర్రు. ఈ తిట్టుడు మొదలు రెడ్లనో వాళ్ళనో తిడితే రేపు మళ్ళీ మేము కూడా ఏదో ముఖ్యమంత్రి అవుతామో, రేవంత్ రెడ్డి లాగా మేమేదో అవుతామని అనుకుంటారు. కానీ అది కాలు జారి పంగా వలుగుతుంది. అది